రైట్, ఇక ఇదే అంశంపై చర్చిద్దాం. ఇక చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఎస్టీయూ నేత భుజంగరావు గారు, నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు, నమస్తే అండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థపై భ్రష్టు పట్టించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు చేయాల్సిన పని విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి, వారికి యూనిఫామ్స్ ఇచ్చి ఆ సోయి మీద ఉండాలి, ప్రభుత్వాన్ని విద్యా వ్యవస్థల్ని ముందుకు నడిపే విధంగా అలాంటి ఆలోచనలు చేయాలి. కానీ విద్యార్థులను టీచర్ల పేరుతో టీచర్ల నెత్తి మీద భారం మోపే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం భుజంగరావు గారు ఉన్నారు. భుజంగరావు గారు, ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగానే ఈ కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయంపై మీరు ఏమంటారు? ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 70 ప్రొసీడింగ్స్ 21వ తేదీ నాడు ఇచ్చారు. దాంట్లో 32వ జీవో రెఫరెన్స్లో పెట్టిండు. 32వ జీవో అసలు అర్థమైందా? విద్యాశాఖ చూసిందా? ఒకప్పుడు గతంలో ప్యానెల్ ఇన్స్పెక్షన్ అని ఉండేది. ప్యానెల్ ఇన్స్పెక్షన్ అంటే ఒక ప్యానెల్గా ఏర్పడి కొంతమంది నిష్ణాతులైన అనుభవజ్ఞులైన హెడ్ మాస్టర్స్ ఆ జోన్, అంటే ఒక జిల్లాలో కొన్ని జోన్స్ ఉంటాయి, ఆ జోన్లో ఉన్న ఉన్నత పాఠశాలలకు సంబంధించిన డిప్యూటీ ఈఓ ఆధ్వర్యంలో ఎక్స్పీరియన్స్డ్ ఎన్లార్జ్డ్ ఒక స్కిల్ ఓరియంటేషన్లో ఒక రోజంతా కూడా ఆ ఒక్క పాఠశాల మాత్రమే ఇన్స్పెక్షన్ జరిగేది. అది ప్యానెల్ ఇన్స్పెక్షన్. ఆ ప్యానెల్ ఇన్స్పెక్షన్ కూడా ఎలా ఉండేదంటే, టీచింగ్ లెర్నింగ్లో కొన్ని స్కిల్స్ ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నట్లయితే రీఓరియంటేషన్ మాదిరిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా సజెస్టివ్గా ఉండేది. అంత గొప్ప విలువలతో కూడిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బడులలో జరిగితే అది గుణాత్మకమైన విద్యకు ఉపయోగపడే దారి ఉండేది. అది కూడా ఎప్పుడు జరిగేది? సెప్టెంబర్, ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చేది. ఈ తొందర ఏమొచ్చిందో ఈ ప్రభుత్వానికి అర్థం కాదు. ఇది జూన్ మాసం, 12వ తారీఖు బళ్ళు తీశారు. వారం రోజుల లోపలనే పాఠశాలల తనిఖీ పేరుతో హడావిడైంది. మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వ విద్యను బలోపేతం చేయదలుచుకున్నారా? ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి సమాజం లోపల అపఖ్యాతి పాలు చేయదలుచుకున్నారా? ఇప్పటికే జనాలు, ఉపాధ్యాయులు మాట్లాడుకోవడం కాదు, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ పంతుల చదువునట ఇంకో పంతులు వచ్చి చూస్తారట అనే కాడికి పోయిన సమస్య. సామాన్యులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరు బడిబాట పేరిట ఎన్రోల్మెంట్ విద్యార్థుల నమోదు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయులకు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏంది? అధికారులుగా వారు చేస్తున్నది ఏంది అంటే అధికారులే లేరు. డిప్యూటీ ఈవో అధికారులే లేరు, ఎంఈఓలు లేరు, డిఈఓలు వేల మీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు. 2 సార్లు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఉపాధ్యాయ సంఘాలతోని నియామక ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో ఊదరగొట్టే ఉపన్యాసాలు 2 సార్లు చేసిండు. ఏం చేసిండు? అందులో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది, ఉపాధ్యాయులకు బదిలీలు చేయలేదు, పదోన్నతులు చేయలేదు, మేమే వచ్చినాం, మేమే చేసినాం, అన్ని రకాల పదోన్నతులు బదిలీలు, మేమే గొప్పవాళ్ళమని చెప్పిండు. నిజంగా చెప్తున్నా, నేను ఒక సుదీర్ఘమైనటువంటి 26 సంవత్సరాలు టీచర్స్, ఉపాధ్యాయ సంఘాల్లో ఎస్టీ నుంచి లీడర్షిప్ చేసినటువంటి వ్యక్తిగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల పాలనను చూసాం. ఈ బీఆర్ఎస్ పాలన లోపల విద్యకు నాణ్యమైన విద్యను అందించడానికి శతదా ప్రయత్నం చేసింది. దానికి కారణం ఏంటంటే 2015లో ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1 ఇయర్ లోపునే బదిలీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పదోన్నతులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలకు బదిలీలు లేక, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు అఘోరిస్తూ ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి బదిలీలు చేశారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ వరకు పదోన్నతులు చేశారు. అప్పుడు కూడా డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పదోన్నతులు ఎందుకు ఇవ్వలేకపోయినారు? డైట్ లెక్చరర్స్ చేయాల్సి అంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందువల్ల సాధ్యపడలేదు. బదిలీలు జరిగినాయి, 15లో పదోన్నతులు జరిగినాయి, 2018లో బదిలీలు మాత్రమే జరిగినాయి. పదోన్నతులు ఎందుకు చేయలేకపోయింది నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే, ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా మేమే సర్వీసుల సమస్యను పరిష్కరించి ఇవ్వమని అడిగాం. అది సాధ్యపడనందువల్ల హై స్కూల్ హెచ్ఎం వరకు అప్పుడు పదోన్నతులు వద్దన్నందువలన ఇవ్వలేకపోయినారు. ఇది తప్పుడు ఆరోపణ, తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విషయం తెలుసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా అసత్య ప్రచారాలు చేస్తే అందులో ఉన్న మా మిత్రులు ఆనాడు వివరణ అందించేది ఉండే. అది 2-3 సార్లు రిపీట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే,
మన రాయితో మన నెత్తి వెలగొట్టుకునే కాడికి వచ్చింది, మన వేలుతో మన కళ్ళు పొడుచుకునే కాడికి వచ్చింది. పక్క బడిలో ఉన్న ఉపాధ్యాయులు వచ్చి ఈ బడిలో నీ బోధనా సామర్థ్యాలను తనిఖీ చేస్తాం ఇన్స్పెక్షన్ పేరిట అంటే ఏమైనా అర్థం ఉందా? తలాతోక లేని నిర్ణయాలు కాకపోతే అర్థం పర్థం లేని ఆలోచన లేకపోతే దీనికి ఒకే కారణం సూటిగా చెప్పదలుచుకున్నాను నేను. అయ్యా, మీరు మంత్రులు ఎన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటారో మాకు అవసరం లేదు, కానీ ప్రత్యేకంగా విద్యకు విద్యాశాఖ మంత్రి కనుక లేకపోతే, విద్యాశాఖ మంత్రికి అర్థం కాకపోతే, విద్యాశాఖలో లోతుల్లోకి వెళ్ళి చూడకపోతే ఈ విద్యారంగంలో ఎప్పటికప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు, ఆలోచనలు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇంత క్లిష్టతరమైనటువంటి విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకోవడంలో అర్థం ఉందా? నేను సూటిగా అంటున్నా, విద్యా గంధం లేని, విద్యా అర్హతలు అంతగా లేనటువంటి, అనుభవం లేనటువంటి మీరు విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకోవడం న్యాయం కాదు. ఇప్పటికైనా అనుభవజ్ఞులైన విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి విద్యామంత్రి ఇచ్చి ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు, ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉండేది కాదని నా అభిప్రాయం. దేవి ప్రసాద్ గారు, మీరేమంటారు? మొత్తంగా మనం చూస్తున్నాం విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని రేవంత్ రెడ్డి తన అసమర్థ, అనాలోచిత నిర్ణయాలతో ఇటు ఉపాధ్యాయులకు గండంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయులే అసలే తక్కువగా ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్లో ఉపాధ్యాయుల మీద మళ్ళీ మరో భారం మోపిన సిచ్యువేషన్ ఏమంటారు? మనం 18 నెలల పరిపాలన చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు పెద్దలు భుజంగరావు గారు చెప్పినట్టు అన్ని వ్యవస్థలు విధ్వంసం చేసినట్టుగానే విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా విధ్వంసం చేసేటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతుంది. వాటి సంస్థలని సంస్కరిస్తామని చెప్పి మేధావుల్ని కమిషన్ చైర్మన్గా పెట్టిన తర్వాత కూడా ఇటువంటి జీవోలు రావడం అనేటువంటిది ఇవాళ సమాజం మొత్తంగా కూడా తీవ్రంగా పరిగణిస్తాము. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఒక ఉపాధ్యాయుని మీద ఒక ఉపాధ్యాయుడు ఇన్స్పెక్షన్ అంటే అది ఏ మేరకు జరుగుతుంది? మీరు ఏమైనా నాణ్యమైనటువంటి విద్యను పెంపొందించడానికి చేస్తున్నటువంటి ఇన్స్పెక్షనా, లేకుంటే అందులో మౌలిక సౌకర్యాల కోసం చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్కి ఇదేమైనా దోహదపడుతుందా? ఒక టీచర్ మీద ఒక టీచర్ ఏదైనా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాస్తే దానివల్ల ఘర్షణలు వచ్చి ఉపాధ్యాయుల మధ్య ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం ఉంది తప్ప విద్యా వ్యవస్థకు ఎటువంటి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ జీవోను డెఫినెట్గా ఉపసంహరించాల్సినటువంటి అవసరం. రేపు మీరు ఏం చేయబోతున్నారు? ఇది ఒక విద్యార్థులకే పరిమితం చేసి ఇలా స్కూళ్ళకే పెట్టబోతారా? రేపు ఆర్టీఓల మీద ఎంఆర్ఓలను ఇన్స్పెక్షన్గా పెడతారా? లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మీద జూనియర్ అసిస్టెంట్ని తీసుకొచ్చి ఇన్స్పెక్షన్కి పెడతారా? అసలు విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ఉపాధ్యాయ సంఘాలు అనేక ప్రపోజల్ పెట్టినాయి. నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిఈఓ ఉండాలని, లేకుండా మండలాలకి ఎంఈఓలు ఉండాలని, 2 ఎంఈఓలు ఉండాలని, ఏదో కోర్టులో ఉన్నటువంటి వాద్యం వల్ల ఇలా లేదు. మీరు 4 డిఈఓలు లేరు. మొత్తం ఇన్ని జిల్లాలు ఉంటే కేవలం 4 కూడా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేక, ఇవాళ విద్యామంత్రి లేక, విద్య మీద సమీక్ష లేక, గురుకుల విద్యాలయాలేమో ఒకవైపు ఏమో నాణ్యమైనటువంటి తిండి లేక, నాణ్యమైనటువంటి విద్య లేక విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. మరొక వైపు ఇలా విద్యాలయాలన్నీ కూడా మీరు ఒక భయోత్పాతం సృష్టించేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. మీరు నిజంగానే వాటిని పెంచాలంటే ప్రత్యేకమైనటువంటి అధికారులు, విద్యతో సంబంధం ఉన్నటువంటి అధికారులు వేయండి. ఇదివరకు సుప్రీంకోర్టు కూడా వీటి మీద తీర్పులు చెప్పినాయి. ఏ ఉపాధ్యాయునికైనా ఒక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి పని తప్ప వేరే పని అప్పగించొద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వుల్ని ఇలా వైలేట్ చేస్తూ మీరు ఒక ఉపాధ్యాయుని మీద ఒక ఉపాధ్యాయుని ఇన్స్పెక్షన్ పెట్టి రేపు ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఈ జీవోను విత్డ్రా చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైనటువంటి విధంగా దీన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులకు మధ్య గొడవలు పెట్టే విధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తాం. తప్పకుండా ఘర్షణలు పెరిగేటువంటి అవకాశం ఉంటాయి. సేమ్ క్యాడర్ మీద ఒక క్యాడర్ మీద ఇంకొక క్యాడర్ పోయి ఇన్స్పెక్షన్ చేస్తే అది చట్టరీత్యా కూడా చెల్లనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మీరు అమెండ్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా? ఏమిస్తారా? ఇప్పటికే సగం టీచర్లు ఖాళీ ఉన్నాయి. మీరు పోయి ఒక టీచర్ ఇంకో 2% ఉపయోగిస్తామంటారు. ఆ టీచర్ ఇన్స్పెక్షన్ పోయి ఆయన ఏమిస్తాడు? ఈయన ఏం చేస్తాడు? మీరు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కలగజేయండి. ఉపాధ్యాయ సంఘాలు పెట్టినటువంటి డిమాండ్ల వల్ల సంస్కరణలు తీసుకురండి. విద్యా వ్యవస్థను లో క్యాడర్ ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళు పై స్థాయి అధికారులు ఉన్న చోట ఇన్స్పెక్షన్కి వెళ్తే వాళ్ళు కూడా అవమానించే తీరుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు భుజంగరావు గారు ఒక దగ్గర హెడ్ మాస్టర్ ఒక స్కూల్లో, నేను ఒక స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ను. నన్ను తీసుకుపోయి భుజంగరావు మీద ఇన్స్పెక్షన్ చేయమంటే వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ కదా.
ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే ఉపాధ్యాయుల మధ్యనే మీరు ఇబ్బందులు పెట్టి ఇక మాకు ఇన్స్పెక్షన్లు వద్దు ఏమొద్దు అని ఉపాధ్యాయుల రోడ్డు మీదకి వచ్చేట్టు. ఉపాధ్యాయులకు జవాబుదారితనం ఉండాలి, ఇన్స్పెక్షన్స్ అవసరం, విద్య మంచిగా అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. ఇవి ఉండాలంటే ఏం చేయాలి? మొదలు ఒక అనుభవజ్ఞుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని పెట్టండి. ఇలా విద్యాశాఖ మంత్రి లేక అసలు దేని మీద విద్య మీద రివ్యూ లేకుండా పోతా ఉంది. ఎవరిని మీరు పరిగణలోకి తీసుకుంటలేరు. ఏ విషయంలో కూడా ఉపాధ్యాయ సంఘాలని సరైనటువంటి రీతిలో మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తలేరు, విద్యావేత్తలను ఇన్వైట్ చేస్తలేరు. ఒక కమిషన్ చైర్మన్ విద్యావేత్త ఉంటే అయిపోతుందా? మరి ఆ విద్యావేత్త కమిషన్ చైర్మన్గా ఉంటే ఇటువంటి అనార్థాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ కూడా ఇవాళ సమాజం ప్రశ్నలు అడుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని టోటల్గా రివ్యూ చేసి ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయవేత్తలు కానీ బయట సామాజికవేత్తలు కానీ ఈ ఇన్స్పెక్షన్ల వ్యవహారంలో చూపెడుతున్నటువంటి ఏ వ్యతిరేకత అవుతుందో దీన్ని పూర్తిగా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఎస్ భుజంగారావు గారు మీరేమంటారు? అంటే హయ్యర్ అథారిటీ ఉన్నటువంటి ఒక స్కూల్లో, హయ్యర్ అథారిటీస్ ఉన్నటువంటి స్కూల్లో లోయర్ క్యాడర్ అటువంటి టీచరు ఆ స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం అనేది వాళ్ళని అవమానించకరంగానే ఉందా, లేదంటే దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అన్నీ గొప్పగా చేస్తున్నా, కొత్తగా చేస్తున్నా, నేనే చేయగలను, మాకే సాధ్యమని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు కదా. ఏ చిన్న సందర్భం దొరికినా కూడా ఊదరగొట్టే ఉపన్యాసాలు చెప్తారు కదా. నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. మా సర్వీసుల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, నీకు తెలుసా? తెలిస్తే ఎస్ఎల్పి ఫైండింగ్ ఉన్న దాంట్లో బ్రహ్మాండమైనటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ద్వారా ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలేంది 18 నెలలుగా. సర్వీసుల సమస్యను పరిష్కరిస్తే ఎంఈఓసు, డిప్టీ ఓసు, డైట్ లెక్చరర్సు, జూనియర్ లెక్చరర్స్ పదోన్నతులు వేలాదిగా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. అవి లేనంత వరకు, అవి ఇవ్వనంత వరకు పర్యవేక్షక వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. ఇలాగే ఉంటుంది తప్ప మార్పు రాదు. నిజంగా మీరు గొప్పగా విద్యామంత్రి బాధ్యతలు కూడా నిర్వహించి నా కాలంలో విద్యను బ్రహ్మాండంగా చేసిన అని చెప్పుకోవాలంటే, ఓ సందర్భం రావాలంటే దృష్టి పెట్టండి, సుప్రీంకోర్టుల సమస్యలను పరిష్కరించండి, అందరికి కూడా పర్యవేక్షక అధికారుల పోస్టులన్నీ కూడా పదోన్నతులు నింపండి. ఎప్పుడూ సాధ్యపడంది నా హయాంలో చేసిన ఆయన మాట గట్ల చెప్తే కనబడుతుంది. చుట్టూ చూసుంటాడు. విద్యాశాఖకు కమిషనర్ కూడా నియమించుకున్నారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. నేను అనుకున్నా సెక్రటరీ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, యంత్రాంగం ఉన్నది, ఉన్నతాధికారులు ఉన్నారు. ఇన్నాళ్ళ చరిత్రలో విద్యాశాఖకు కమిషన్ లేనిది ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హయాంలో మరి ఉడతా భక్తి అన్నట్లు నేను రుణము తీర్చుకునే దాంట్లో కార్యక్రమంగా ఆకునూరు మురళి గారిని చైర్మన్గా నియమించి విద్యా కమిషన్లో పెట్టారు. నేను ఏం ఆశించినానంటే ఏదో మార్పులు జరిగితే పరిణామాలు గొప్పగా వస్తాయి అని ఉపాధ్యాయులంతా ఊహించారు. నాకు ఈ మధ్యలో చెబుతున్నారు, ఏపీ నుంచి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆకునూరు మురళి గారిని సలహాదారుగా పెట్టుకున్నాక ఉన్నటువంటి విద్యాశాఖ పనిచేస్తున్న ప్రభుత్వ విద్య అంతా కూడా నాశనం అయిపోయింది. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తెలంగాణ రాష్ట్రానికి పంపించేసిర్రు. ఇక మీ దగ్గర విద్యాశాఖకు చైర్మన్ అయ్యారు కదా, మరి ఆయనకి ఏం వంట పట్టిందో, ఏం అర్థమైందో, విద్యా మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఏం సలహా చెప్పిండో, ఎక్కడ సమాలోచనలు జరిపిండ్రో కానీ ఎవరికి లేనటువంటి విచిత్ర పరిస్థితిని తీసుకొచ్చి ఉపాధ్యాయులను పర్యవేక్షణ చేస్తారు. వాళ్ళు మీరు కొట్టుక సావండి అనే విధంగా చాట్లో తౌడు పోసి ఉపాధ్యాయులకు కొట్లాడబెట్టే విధంగా నిత్య గొడవలు, నిత్య వివాదాలకు దారితీస్తే తప్ప ఇంకొక రకంగా ఉండదు. ఏ ఉపాధ్యాయుని కొలబద్ద ఏందండి? ఒక హైలీ క్వాలిఫైడ్, ఎన్రిచ్డ్ పీజీలు, పీహెచ్డీలు, డబుల్ పీజీలు చేసినటువంటి టీచర్స్ ఉంటారు. 10 ఏళ్ళ పైగా అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు బోధిస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఒక ఉపాధ్యాయుడు బోధిస్తే రాకపోవచ్చు. అంత మాత్రం ఉపాధ్యాయుని లోపం కాదు కదా. ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, మీడియం లెర్నర్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు, వివిధ రకాల ఐక్యూ లెవెల్స్తో పిల్లలు ఉంటారు. పిల్లల మానసిక స్థితి ఉంటుంది, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని అవగాహన చేసుకుని ఒక విద్యాబోధన చేయాల్సినటువంటి ఉపాధ్యాయుడికి నిత్యం ఒక విషమ పరీక్షగానే ఉంటుంది. సమాజాన్ని ఒప్పించాలి, విద్యార్థులను తీర్చిదిద్దాలి. అధికారులు ఇచ్చేటువంటి కొలబద్దల్లో కూడా ఫిక్స్ కావాలంటే ఉపాధ్యాయుడు పడుతున్నటువంటి బాధ ఇంత అంతగా చూస్తున్న వాళ్ళకు బ్రహ్మాండంగా కనబడుతుంది. ఇవాళ ఒక పత్రికల్లో రాసిండ్రు 1,50,000 మించి జీతాలు ఉన్నాయి ఉపాధ్యాయులకు అని. అంటే 1,50,000 ఉపాధ్యాయులు ఉంటే నేను 1983లో ఉపాధ్యాయునికి వచ్చిన నాడు నా వేతనం 930 రూపాయలు. కేసీఆర్ గారు పుణ్యమా అని 2014లో 43% ఫిట్మెంట్ ఇస్తే 18లో మళ్ళీ మనకు 2020 PRCలో 30% ఫిట్మెంట్ ఇస్తే 73% ఈ 10 ఏళ్ల కాలంలో కదా జీతాలు పెరిగింది. అది పెరిగే వరకు మాలాంటిలో సర్వీస్ అయిపోయింది, రిటైర్ అయిపోయినాం.
అంటే ఉపాధ్యాయుడు తీసుకున్న వేతనాలకు తగిన విధంగా సమాజాన్ని తీర్చిదిద్దే దాంట్లో ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ కెన్ బి మౌల్డెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఆ విధంగా ఉపాధ్యాయుడు పనిచేస్తాడు. అంటే ఉపాధ్యాయుని మీద ఇంకొక ఉపాధ్యాయుని తోలి ఆయన సామర్థ్యం ఏందో లెక్క కట్టండి అంటే ఎట్లా? మీ మంత్రులు ఉన్నారు, మీరు పెట్టుకున్న మంత్రులు ఉన్నారు, మొన్న 3కి ఇచ్చిర్రు, మీరంతా మీకు కొలబద్దలు ఉన్నాయా? మిమ్మల్ని చేయాలన్నా, తనిఖీ చేయాలన్నా? ఒక మంత్రి ఇంకో మంత్రిని తనిఖీ చేస్తాడా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రిని తనిఖీ చేయాలన్నా? మరి నీ సామర్థ్యం ఏందో, నీ లెవెల్స్ ఏందో చెప్పాలన్నా? దేనికి పనికిరానటువంటి జీరోగా తేలిపోతావు కదా. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కరి రంగంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఉంటుంది ప్రత్యేకంగా. ఇది అర్థం కాకుండా సున్నితమైనటువంటి విద్యారంగంలో వేలు పెట్టి విపరీతమైనటువంటి ప్రయోగాలు చేస్తాము అని అనుకుంటే ఇది సాధ్యం కాదు. విద్యారంగ సమస్య వస్తే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యవేదికగా ఏర్పడతాయి, కార్యాచరణ ప్రకటిస్తాయి, ప్రశ్నిస్తాయి, నిలబెడతాయి. రేవంత్ రెడ్డి గారికి తగినటువంటి కనువిప్పు కూడా కలిగించే విధంగా ప్రయత్నం చేస్తారు తప్ప ఏది ఇచ్చినా కూడా మేము భరిస్తామనే విధంగా ఎవరు ఊరుకున్న ఉపాధ్యాయులు మాత్రం ఊరుకునే సమస్యే లేదు. ఎస్ దేవి ప్రసాద్ గారు, మనం చూస్తున్నాము రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించే విధంగా ఈ నిర్ణయం అయితే ఉంది. దానికి నిదర్శనం అని మాత్రం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటికే టీచర్ల భర్తీ ప్రక్రియ అటకెక్కిచ్చిళ్ళు, దాని పరిస్థితి అడిగే పరిస్థితి లేదు, అడిగిన వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నమే జరుగుతుంది. మరి ఉన్న 2000 మంది టీచర్లను కూడా తనిఖీల పేరుతో డైవర్షన్ చేస్తే మరి ఇక్కడ పాఠాలు చెప్పే బాధ్యత ఎవరిది? ఆ విద్యా వ్యవస్థ మెరుగుపడే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం దీన్ని మొత్తంగా కూడా స్థూలంగా ఆలోచిస్తే ఇది పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలకు పంపించడమే ఇలా ఒక సవాల్గా మారినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మౌలిక సౌకర్యాలు ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో కల్పించకపోవడం వల్ల ఆ వ్యవస్థల మీద కొంత విశ్వాసం సన్నగిలింది. చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా అవసరమైనటువంటి బోధనలకు సంబంధించిన రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి. కానీ అవి లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతాం. మీరు మెగా డిఎస్సి వేస్తాం, 25,000 నింపుతామని చెప్పి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని తగ్గించారో మనం చూసినాం. ఇలా ఉపాధ్యాయ ఖాళీలు చాలా కనబడతా ఉంది. మీరు అందరికల్లి 2% తీసుకొచ్చి అసలు వీళ్ళకు ఉపాధ్యాయ వృత్తి తప్ప ఇంకొకటి అప్పచెప్పొద్దని కోర్టు సూచనలు ఉన్నాయి, విద్యా హక్కుల కమిషన్ చెప్పినటువంటి నిర్ధారితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మీరు ఏవి పట్టించుకోకుండా మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, హెడ్ మాస్టర్ మీద స్కూల్ అసిస్టెంట్ ఇన్స్పెక్షను, సీనియర్ అసిస్టెంటు, ఇట్లా రకరకాలుగా మీరు పెట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి? ఇబ్బందులు గమనించాలి కదా. మీరు విద్యా వ్యవస్థను బాగు చేయదలుచుకున్నారా, దాన్ని ఏమి చేయదలుచుకుంటే ఇలా మొత్తం భ్రష్టు పట్టించదలుచుకున్నారని ఈ ఉత్తర్వులతో తేలిపోతా ఉంది. ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఇంతకుముందు భుజంగరావు గారు అన్నారు, నిజంగానే మంత్రులు ఇవాళ మన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సంబంధించినటువంటి అంశం ఒక రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడండి, ఏదో ఎన్నికలు వస్తాయి, వచ్చే వారం షెడ్యూల్ వస్తుందని. మీరు ఎంత తతంగం చేశారు క్యాబినెట్లో? పంచాయతీరాజ్ విషయం నువ్వెందుకు మాట్లాడేవని ఆయన నోరు గట్టించారు కదా. మరి ఒక శాఖకు సంబంధించినటువంటి విషయమే ఒక మంత్రి మాట్లాడితే మీరు ఇలా అనుమతిస్తలేరు. మరి ఇటువంటి ఎందుకు అనుమతిస్తున్నారు? ఇలా అనేక మంది మేధావులు ఉన్నారు, విద్యా నిపుణులు ఉన్నారు, పాఠశాల రచయితలు ఉన్నారు, రకరకాల పాఠాలు రచన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ సేవలను ఉపయోగించుకొని దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, విద్యా వ్యవస్థను ఎట్లా బాగు చేయాలి అనేటువంటి విషయం మీద మీరు ముందుకు పోవాలి తప్ప ఇది మొత్తం విద్యా వ్యవస్థను కుంటుపరిచేటువంటి చర్యల్లో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇలా పేద విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు మీద మట్టి చల్లేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్పొరేట్లకు సహకరించే విధంగా ఈ తతంగమంతా కూడా చేసేటువంటి ప్రయాణి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇక పోవద్దు, మళ్ళీ ప్రైవేటుకు పోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తెచ్చే విధంగా ప్రభుత్వ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్ అంటే వాటి మీద విశ్వాసం కలిగజేసే విధంగా ఉపాధ్యాయులు చాలామంది కష్టపడి పిల్లల్ని ఇంటికి పోయి ఇగో మా స్కూలుకు రండి అని ఇలా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఇలా స్కూళ్లకు విద్యార్థులను తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి ప్రయత్నం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ జీవోను మీరు మార్చేయాలి, జీవోను రద్దు చేసి వేరే విధంగా దీన్ని ఎట్లా ఉపయోగించుకుని మీరు అందరితో మాట్లాడండి. ఇలా ఉపాధ్యాయ సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయంటే కారణం ఏంటి? ఇంత లోపభూయిష్టమైనటువంటి దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించమని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఆ విషయం కూడా మొత్తం ఉద్యోగులందరూ అడిగితే 5 DAలు అడిగితే ఒక DA మొఖాన కొట్టి ఇంటికి పంపించినాం. ఇలా ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి మా విద్యా వ్యవస్థలో మార్పులు చేయండి, మాకు MBOలు నియమించండి, మీరు కోర్టుకు అవసరమైనటువంటి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును మీరు సరిచేయండి అని చెప్తే మీరు అవేవి పట్టించుకోకుండా ఇలా వాళ్ళు నోలు మూసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గం. రైట్ మనం చూస్తున్నాము రేవంత్ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అనాలోచిత నిర్ణయాలను పునరాలోచించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎస్ భుజంగరావు గారు.
మనం చూస్తున్నాం ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి, అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తే అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో 24,000 స్కూల్స్ ఉన్నాయండి. 16,381 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 3,069 యూపీ స్కూల్స్ ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్ 7th క్లాస్ వరకు ఉండేవి. ఆ తర్వాత హై స్కూల్స్ వచ్చేసి 4,600 ఉన్నాయి. అంటే 24,469 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. ఈ మా పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎందరూ 11,000 ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతున్నది 46 లక్షల మంది అయితే మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య సంవత్సరానికి ఎందుకు తగ్గుతుంది? మా ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నా, బోధిస్తున్నా అనేక రకాల సమస్యలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల ఓనర్లైన పరిస్థితి కదా. అంటే ప్రైవేటు రంగానికి ఎవరు పెద్ద పెట్టేసిండ్రు? 70 సంవత్సరాల మీ దరిద్ర పరిపాలన కాంగ్రెస్ పాలన లోపల ప్రైవేటు రంగం ఏర్పడ్డది, ఊడలు దిగింది, ఒక మహావృక్షంగా వటవృక్షంగా ఎదిగింది మీ హయాంలో కాదా? ఇప్పుడు 1.5 year కాలంలో ప్రైవేటు పాఠశాలల నియంత్రణ కొరకు, ఫీజుల నియంత్రణ కొరకు, పేద పిల్లలను విద్యావకాశాల నుంచి రక్షించేందుకు మీరు ఏం చర్యలు చేపట్టారు? ఆర్టీఐ ఏం చెప్తుంది? 2009 ఆర్టీఐ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో విధిగా 25% పేద పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వాలి. మీరు చేసిండ్రా పని? ప్రయత్నం చేసిండ్రా? సమావేశం పెట్టినరా? సమాలోచన చేసిండ్రా? మీరేం చేస్తున్నారు? మీ విద్యా కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నాడు? ఇది కదా మీరు చేయాల్సింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలల్లో మెరికల్ లాంటి విద్యార్థులు ఉన్నారు. 10 out of 10 జీపీఏ వచ్చినటువంటి వాళ్ళు, 597 మార్కులు వచ్చినటువంటి అవుట్ ఆఫ్ 600 వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం ఏంది? 1016 స్కూల్స్ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో గురుకుల పాఠశాలలు ఏర్పరిచింది కదా. సరైన యంత్రాంగం ఏర్పరిచిండ్రు, రిక్రూట్మెంట్స్ చేసిండ్రు, వాళ్ళకి పదోన్నతులు ఇచ్చిండ్రు, పిల్లలకు చక్కటి భోజనం పెట్టిండ్రు, పౌష్టికాహారం అందించిండ్రు. ఒక 1016 గురుకుల పాఠశాలలో ఈ రాష్ట్రంలో వనె తెచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? మీరు 1016 పాఠశాలలో నియామకాలు ఎందుకు లేకుండా పోయినాయి అని అడుగుతా ఉన్నా. పదోన్నతులు ఎందుకు లేకుండా పోయినాయి అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ యాక్ట్ కింద మోడల్ స్కూల్స్ పెట్టారండి. రాజశేఖర రెడ్డి గారు దెన్ సీఎం ఉన్నట్టు కాలంలో చేతులు ఎత్తేసి నడపలేమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించి ఓన్ చేసుకొని నిర్వహిస్తూ ఉన్నారు కదా. అంటే అనేక రకాల పాఠశాలలు ఉన్నాయి, సరిపోవన్నట్టు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అని 220 కోట్లతో ఒక పాఠశాలని, అది నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఏదో ఊదరగొట్టి రకరకాలైనటువంటి అంటే సర్కారు ఇప్పుడు అడ్మిషన్స్ పైన, సమస్యల పైన, స్కూళ్ళ సమస్యల పైన, ఆ ప్రక్రియపై ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన సమయంలో సర్కారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనిని, అంటే ఏదైతే అకాడమిక్ ఇయర్ మధ్యలో చేయవలసిన పనిని ఇప్పుడు చేస్తుందంటారా? అంటే ఉపాధ్యాయుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పట్ల సమాజంలో విశ్వాసం సన్నగిల్లే విధంగా కరెక్ట్గా బడిబాట జరుగుతూ నమోదు ప్రక్రియలు విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ రంగాన్ని కాదని ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్న విద్యార్థులు అంతంత మాత్రంగానే వస్తున్న దాంట్లో మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యం గురించి, ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య దొరుకుతుంది, అక్కడ మీరు చేరండి, ప్రైవేటు కార్పొరేట్ రంగాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, ప్రభుత్వం అన్నీ అందిస్తుంది, ఎక్కడైనా ఏ వేదికలో ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పిన పాపాన పోయినరా మీరు? అయినా ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్స్ తంటాలు పడి ఇల్లు తిరిగి, వాడవాడ తిరిగి, బజార్ తిరిగి పిల్లల్ని సేకరించుకొని నమోదు చేసుకుంటా ఉన్నారు. ఈ టైంలోనా మీరు తనిఖీలు ఇలాంటి తలాతోకలేని ఉత్తర్వులు ఆర్సీ నంబర్ 70 పేరిట 21 జూన్ నాడు ఇచ్చింది? ఏం మునిగిపోయింది మీకు? ఎప్పుడు చేస్తారు ఇన్స్పెక్షన్ తెలుసా మీకు? ఆగస్టు సెప్టెంబర్లో ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇది ఏ మాసము? జూన్ కదా. ఇప్పుడు చరిత్ర లోపల, విద్యారంగం లోపల చరిత్ర మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి ఉత్తర్వులు హడావిడిగా ఆగమేఘాల మీద తేవాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి ఆ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి తెలవాలి, ఆ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఏం సలహా ఇచ్చిండో ఆయనకు తెలవాలి. మేము మాత్రం బేషరతుగా ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ముందు ఇలాంటి తలతిక్క పనులు కనుక చేస్తే ఖచ్చితంగా మా ఉపాధ్యాయుల సత్తా తడాకేందో చూపించాల్సి వస్తుంది. ఎస్, దేవి ప్రసాద్ గారు, రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి
ఈ నిర్ణయాలతో ఒక్క ఉపాధ్యాయ విద్యా వ్యవస్థనే కాదు అన్ని వర్గాల మీద ఇలాంటి అనాలోచిత అసమర్థ నిర్ణయాలే తీసుకుంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కిందకి వచ్చింది. విద్యా వ్యవస్థపై ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఉపాధ్యాయులకు ఒక తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఇది ఎవరి మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు? ఇది మొత్తం అంటే ఇది తెలంగాణ సమాజానికి మొత్తం సంబంధించినటువంటి సమస్య. ఇవాళ పేద పిల్లలందరూ కూడా స్కూళ్ళకు పోయి చదువుకొని వాళ్ళు భారత పౌరులు కావాలనుకునేటువంటి తరుణంలో ఇలా బడిబాట పెట్టి ప్రభుత్వ స్కూళ్ళకు తీసుకురావడానికి విద్యార్థులు కానీ లేకుంటే ప్రాంత ఉపాధ్యాయులు కష్టపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇన్స్పెక్షన్లను పెట్టి మొత్తము ఆ స్కూళ్ళకు వచ్చేటువంటి అడ్మిషన్స్ మీద పెద్ద దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. అడ్మిషన్ దెబ్బపడడం వల్ల ఏం జరుగుతుంది? మీరు టీచర్లే విద్యార్థులు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారని మళ్ళీ వీళ్ళని చదివేటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పటికే ఆ వాదన తెస్తున్నారు. టీచర్లు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు, రేషో ప్రకారం లేరు, చదరాలే, కొన్ని స్కూళ్ళు తీసేయాలి అనేటువంటి కుట్రలు లోపల జరుగుతూ ఉంది. దీన్ని అంటే ఒక దాన్ని పిచ్చి కుక్క అని దాన్ని మంచి కుక్కను పిచ్చి కుక్క చేయడానికి ఇలా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఇలా ఇటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. మీరు నిజంగానే ఇప్పుడు 10 ఏళ్ళ అనుభవం ఉన్న టీచర్లు 2 స్కూళ్ళకు పోవాలి, 3 నెలల 50 ఇన్స్పెక్షన్లు చేయాలి అంటే వాళ్ళ మీద పనిభారం పెట్టి ఇక వాళ్ళకి ఏముండదు, ఇక చదువు పక్కకు పడుతుంది. ఇన్స్పెక్షన్ పోయి టాయిలెట్లు మంచిగా ఉన్నాయా లేవా, రూములు మంచిగా ఉన్నాయా లేవా, చదువు చెప్తున్నారా లేదా, అక్కడికి పోతే ఒక్క సమస్య రాదు కదా. అనేక మంది అనేక రకాల కంప్లైంట్స్ ఇస్తారు, పేరెంట్స్ కానీ వాటిని కానీ. వీటిని ఎట్లా పరిష్కరిస్తారు? దీనికి మీకు ఉన్నటువంటి కార్యాచరణ ఏంది? ఇప్పుడు జూన్ అడ్మిషన్లు సంబంధించినటువంటి అంశం ఇలా మీరు విద్యార్థులందరినీ కూడా ఆకర్షించి ప్రైవేటుకు పోకుండా అడ్డుకొని ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాలి. మీరు అన్ని ఇలా 25% మీరు ఇవ్వాలి. నారాయణల, చైతన్య, ఇంకొకటి కార్పొరేట్లలో విద్యాకు చట్ట ప్రకారం పేద పిల్లలు ఎక్కిస్తుర్రా, మొదలు దాన్ని ఇన్స్పెక్షన్ చేయండి. ఇన్స్పెక్షన్ చేసి కనీసం ఏ శాతం ఇస్తున్నారని చెప్పి రేపు ప్రజల ముందు ఉంచండి. ఎప్పుడు కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మంచినంతా కూడా చెడుగా చూపించేటువంటి ప్రయత్నమే చేయడం తప్ప, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి దృష్టి వల్ల ఇలా లక్షలాది మంది విద్యార్థులు ఇలా భావి భారత పౌరులుగా ప్రపంచంలో పోటీ పడే స్థాయికి ఎదిగారు. ఇలా గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక ఇన్స్టిట్యూషన్లో గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఇలా సీట్లు తప్పారు. మా ప్రాథమిక పాఠశాలలో కావచ్చు, ఉన్నత విద్యా పాఠశాలలో కావచ్చు, సౌకర్యాలు తక్కువ, సరైనటువంటి పరిస్థితులు లేకున్నా, పేదరికం ఉన్నా కూడా బ్రహ్మాండంగా చదివి అలా అనేక విజయాలు సాధించినటువంటి విద్యార్థులు ఎందరో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నారు. ఈ మానవ వనరులను సరైనటువంటి రీతిలో ఉపయోగించకుండా ఆ మానవ వనరులను దెబ్బతీసేటువంటి కుట్ర చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదే అది. ఈ 18 నెలలుగా రైతులకు నీళ్ళు ఇవ్వరు, రైతులకు కరెంట్ అంటే ఇబ్బంది పెడతారు, ఉద్యోగుల సమస్యలు అడిగితే వాటిని పట్టించుకోరు, కోసుక తింటారా వండక తింటారా అని చెప్పి వాళ్ళ మీదనే దబాయించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించినటువంటి ల్యాండ్ పోతున్నదంటే వాళ్ళని బేడీలేసి తిప్పుతారు. మన 10 మందిని బేడీలేసి తీసుకొని పోయినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇవాళ నీళ్లను తరలించకపోతే మాట్లాడకుండా ఇవాళ ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ ఆంధ్రకు మొత్తంగా కూడా నీటిని తరలించేటువంటి బంకచెర్ల ద్వారా కుట్ర మనం అందరం కూడా కళ్ళపైంచి చూస్తూనే ఉన్నాం. ఇలా అన్ని సమస్యలు కూడా ఇలా రైతులకు సంబంధించిన సమస్యలు పట్టవు, నీకు మహిళల సమస్యలు పట్టవు, 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి సమస్య లేదు, 420 హామీలు పట్టించుకోవు, అసలు పరిపాలన అంతా కూడా పడికేసి ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ లేదు అనేటువంటి ఒక భావన ఇలా ప్రజల్లో వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలు నీకు అధికారం ఇచ్చారు మంచి పరిపాలన అందించడానికి, పారదర్శకమైనటువంటి పరిపాలన చేయడానికి. ఈ 2 లేకుండా ప్రజలను వేధించడం అనేటువంటిది ఇది నిజంగా ఇంటెన్షనల్ క్రైమ్ కిందకి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఎస్ భుజంగరావు గారు, ఫైనల్గా మీరు కాంగ్రెస్ సర్కారుకు, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారుకు, రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థకు సంబంధించి మెరుగుపడాలంటే మీరు ఏం చేయాలని చెప్తారు? తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇదే నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తే మీరేం చేస్తారు? 2 నిమిషాలు నేను టైం తీసుకుంటా సార్. ఎస్ 2007లో హైదరాబాద్లో 282 ప్రభుత్వ పాఠశాలను నిర్దాక్షిణ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది. ఆనాడు సమస్యను తన భుజాలపైన వేసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు సమస్యను స్వీకరించి 10 జిల్లాల్లో తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ విద్యా విధ్వంసాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి పాఠశాలలు మూసేసినాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కేసీఆర్ గారి ఒక కృషి వల్లనే 168 బడులు తిరిగి ఓపెన్ చేసుకోగలిగాం. ఇవాళ 6400 ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు దగ్గరలో ఉన్నాయి, విద్యార్థులు లేరనేటువంటి రిపోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా పెట్టుకుంది. కానీ నాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు హైకోర్టులో మా చేత ఆనాడు పిల్ వేయించారు.
ఆ పిల్లు ఫలితంగా ప్రభుత్వ పాఠశాలను ముయ్యాలంటే సాధ్యపడినటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటున్నాను అంటే ఇలాంటి తలతిక్క పనులు కనుక మీరు చేస్తూ పోతుంటే, ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం సన్నగిలితే, విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదైతే, మీరు మూసేసేటువంటి పాఠశాలల్లో ఈ సంఖ్యను చేర్చడానికో పెంచడానికో ప్రభుత్వ విద్యను సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నారా? ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేమిటి? విద్యాశాఖ మంత్రిగా మీరు అధికారులతో ఒక్క సమీక్ష సమావేశమని పెట్టారా? విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గారు పిలిచారా? ఇలాంటి తనిఖీల పేరుతో ఇట్లా చెయ్యొచ్చు, కకావికలమైన తలాతోకలైనటువంటి పనులు చేయొచ్చని అధికారులకు వచ్చిన ఆలోచన, విద్యాశాఖ కమిషనర్ గారికి వచ్చిన ఆలోచన, లేదా మొత్తం నేనే సర్వం నేనేటువంటి చెప్పుకునేటువంటి మీరా? ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, వస్తనే విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందే రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టినా అంటే సాంఘిక శాస్త్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది ఉద్యమ పాఠం ఉంది. ఆ పాఠాన్ని పూర్తిగా తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇవాళ మా మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధికారతలో పోరాడినటువంటి అమరుల త్యాగాల ఫలితాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని నబులపాలు చేసి ఆ పాఠాన్నే తొలగించేటువంటి పని ఎందుకు చేశారు? ఈ ప్రయత్నంలో మీరు ముద్దాయిగా నిలబడదలుచుకున్నారా? నిలబడి తీరుతారా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలాంటి విద్యతో ముడిపడినటువంటి ప్రయోగాలు కనుక చేస్తే నా ఆనవాళ్ళే ఉండాలి, ఎవరి ఆనవాళ్ళు ఉండొద్దని ఈ వికృత ప్రయోగాలు చేస్తే మీరు వికృతమైనటువంటి చేష్టలతో ఒక వింత ముఖ్యమంత్రిగా తుగ్లక్ పరిపాలనగా చరిత్రహీనుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది తప్ప చరిత్రను సృష్టించాలంటే మంచి పని చేయండి, అంతకంటే గతంలో కంటే గొప్పగా చేయండి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి, సుప్రీంకోర్టులో సర్వీస్ రూల్స్ని పరిష్కరించండి, పర్యవేక్షక అధికారులను నియమించండి, నా హయాంలో ఇంత గొప్పగా తీర్చిదిద్దినా అని చెప్పండి. అప్పుడు చెప్పండి విద్యారంగాన్ని గొప్పగా చెప్పినా నేను ప్రభుత్వ బల చదువుకున్నా, ప్రభుత్వ కాలేజీ చదువుకున్నా, నేను చాలా గొప్పోని, సమాజాన్ని చూసిన అనుభవం నాకే ఉంది, అందుకే ఇంత గొప్పగా తీర్చిదిద్దినా అని అప్పుడు చెప్పండి. కానీ ఉత్తగానే మీరు మాట్లాడితే చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. తప్పకుండా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినామండి, ఇలా కొత్త కాదు. ఇలాంటి ముఖ్యమంత్రులు అనేక మందిని చూసినాం, అనేక ఉత్తర్వులను బేషరతుగా ఉపసంహరించే పరిస్థితులు ఎన్నోసార్లు ఏర్పడ్డాయి. ఇది కొత్తగా ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు. అది కూడా ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతింటే తెలంగాణలో ఉన్నదే ఆత్మగౌరవ నినాదం పైన రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ ఉపాధ్యాయులకు కొట్టాడేటువంటి పనికిరానోడివి నీకు పాఠం చెప్పరాదని మా ఉపాధ్యాయులతో మీరు చెప్పించదలుచుకున్నారా? రండి, మీరు విద్యామంత్రి బాగా చదువుకున్నారు కదా, బడికి రండి, ఉపాధ్యాయుడు ఎట్లా పాఠం చెప్తున్నాడు మీరు చూడండి. అసలు మీకు ఏమైనా అర్థమవుతుందో ఆలోచన చేయండి. మీ కమిషనర్ గారు రమ్మనండి, మీ డైరెక్టర్ గారు రమ్మనండి, రండి. మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, మేము కూడా పాఠశాలకు వస్తాం. మీ అనుభవం ఏందో చెప్పండి, మా నాణ్యమైన బోధన ఏందో మేము చెప్పే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. మీరు స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకోండి, అభిప్రాయ సేకరణ చేయండి, అనుభవజ్ఞ ఆలోచన సమీకరించండి, ఆ తర్వాత నిర్ణయం చేయండి. రైట్ దేవిప్రసాద్ గారు, మీరేమంటారు? మొత్తంగా మనం చూస్తున్నాం విద్యాశాఖకు ఒక్క మంత్రిని కేటాయించకపోవడం ఆ నిర్ణయం వెనుక, అలాగే గత అకాడమిక్ ఇయర్లో కూడా గురుకులాల్లో విషపు ఆహారం తిని అలాగే విద్యార్థులు మరణించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇవన్నిటి నిర్ణయాల వెనుక అతని కుట్రేమన్నా ఉందంటారా? ఏమని చెప్తారు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పరచుకున్నాం, ఎన్ని త్యాగాలు వచ్చినాయి. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు అసలు ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి గుర్తులే సిలబస్లో లేకుండా విద్యార్థుల్ని కప్పిపుచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా సమాజం ఇవాళ అన్ని చూస్తూ ఉంది. ఇప్పటికీ విద్యా వ్యవస్థ మీద సరైనటువంటి సమీక్ష లేదు. గురుకుల్లో 50 మంది ఫుడ్ పాయిజన్తో మరణిస్తే వాటికి సంబంధించినటువంటి విషయాల మీద ఇప్పటివరకు ఏం చర్యలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలి, డెఫినెట్గా తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ రైతులన్నా, తెలంగాణ ఉద్యోగులన్నా, తెలంగాణ పిల్లలన్నా ఎందుకో రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. ఆయన ఎప్పుడు చూసినా తెలంగాణ ఉద్యమంలో లేనివాడిగా వీళ్ళందరి ముందు దోషిగా నిలబడుతున్నాడు. కాబట్టి తనే దోషి ప్రశ్నించాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇదేమి లేదు. ఇప్పటికైనా స్టేక్ హోల్డర్స్ను పిలిచి అందరితో కూర్చొని సరైనటువంటి నిర్ణయం తీసుకోకుంటే డెఫినెట్గా ఉపాధ్యాయ సంఘాలు బుద్ధి చెప్తాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. రైట్. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ భుజంగరావు గారు.
ఇక మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఆ నిర్ణయాలు తీసుకుంటుంది. టీచర్ల మీద మరో గుదిబండగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని విద్యా సంఘాలు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇదే విధంగా ఇదే నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తే మీ ఉద్యమం చేస్తాము అంటూ పోరాడతామంటూ ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.